भारतीय चैनल की स्वागतम। जय श्री राम, हर हर महादेव। చైనా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రపంచానికే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళే చేస్తారు అని అంటాం. వాళ్ళ బొమ్మలు కూడా ఎలా పనిచేస్తారో మీకు తెలుసు. కాకపోతే విచిత్రం ఏంటంటే వాళ్ళ దగ్గర మిసైల్స్ అవి ఉన్నాయి. షీ జిన్పింగ్ Jan 28న ఇప్పుడు 2024 ఆ మిసైల్ టెక్నాలజీని, మిసైల్స్ పవర్ని ఒకసారి చెక్ చేద్దామని చెప్పి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళ ఆఫీసర్లు కొంతమంది, అంటే మిసైల్ ఫైర్ చేయాలి కదా, ఫైర్ చేయడానికి కొంతమంది వెళ్ళి ఆ ఫైర్ అవ్వట్లేదు ఏంటని చూస్తే దాంట్లో ఆయిల్ బదులు ఫ్యూల్ ఉన్నారు కదా, ఫ్యూల్ షుడ్ బి ఏదో డీజిల్, పెట్రోల్, హై ఆక్టేన్ కూడా. హై ఆక్టేన్ పెట్రోల్ అంటే అది ఎయిర్ క్రాఫ్ట్లో నాటు వాడతారు. చాలా ఉత్తర ఫైరింగ్ పవర్ ఎక్కువ దానికి. అలాంటి ఫ్యూల్ ఉండాలి మామూలుగా. అలా కాకుండా ఆ మసైల్లో నీళ్ళు ఉన్నాయండి. ఈ నీళ్ళు ఎందుకు ఉన్నాయరా అని అడిగితే వాళ్ళు అన్నారట, ఎందుకంటే మనకి అలాగే మనం యుద్ధం చేయం కదా, ఓన్లీ బెదిరించి లాక్కూడే కదా మన పద్ధతి, మన దగ్గర నేను ఉన్నాయి అని ఫోటోలు పెట్టేసి యూట్యూబ్లో పెట్టేసామంటే ఆ శత్రువు భయపడిపోయి మనకు లొంగిపోతాడు అన్నాడు. సో ఇది అండి చైనా వాళ్ళ లాజిక్. నేను మొదటి నుంచి చెప్తున్నాను, చైనా వార్ విత్ ఇండియా వాజ్ ఎ ఫిక్స్డ్ వార్. ముందే రిజల్ట్ ముందే ఇద్దరు ఒప్పుకున్నారు. చౌవన్లై అండ్ నెహ్రూ ముందే మాట్లాడుతున్నారు. చౌవన్లై చెప్పాడు, మేము ఆర్మీతో వస్తాం, మీ వాళ్ళు యుద్ధం చేయడానికి లేదు, మీ వాళ్ళు వెనకాల దాక్కోవాలి, మేము వచ్చేస్తాం, మా యుద్ధం చేస్తే మాత్రం మేము ఒప్పుకోం అన్నాడు. సరే మా నెహ్రూ గాడేమో డబ్బులు తినడం, మరి అమ్మాయిలకి ఆశపడ్డాడు, అలాగే అనేసాడు. వీడికి కమ్యూనిస్టులు అన్నాను, చైనా అంటే చాలా ఇష్టం అండి నెహ్రూకి. యాక్చువల్గా నెహ్రూ ఒక స్టేజ్లో బెంగళూరు పారిపోయి క్యాపిటల్ని మార్చేసుకుంటా ఢిల్లీని చైనాకి ఇచ్చేద్దాం అన్నాడు. అంత ఉదారమైన మనిషి అండి నెహ్రూ. కమ్యూనిస్టులు అంటే చాలా ఇష్టం అండి. సో కమ్యూనిస్టులు పరిపాలన అయిపోద్ది కదా అప్పుడు ఇండియా, ఢిల్లీని వదిలేస్తే అని అనుకున్నాడు బాబు. కాకపోతే లక్కీగా మిగతా వాళ్ళు ఉన్నారు కదా. తర్వాత ఆర్మీ చీఫ్ కరెక్ట్గా యుద్ధం ముందు మార్చేశాడు. సరైన ఫైటింగ్ ఫోర్స్ ఉన్న ఆర్మీ చీఫ్ని తీసేసి ఎవడో పనికిరాని పెట్టాడు. వాడేమో ఫైటింగ్ అవుతున్న దగ్గర లేకుండా సెలవు పెట్టి ఢిల్లీ వచ్చాడు. ఢిల్లీ నుంచి చేస్తాడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ రోజుల్లో ఆర్మీ చీఫ్కి. ఆలోచించండి, అలా ఉంటుందండి. చైనా వార్ టైంలో పాపం సాక్స్ లేక, సరైన షూస్ లేక సోల్జర్స్కి చాలా విపరీతమైన ఇబ్బంది పెట్టారు. అలా అయినా కూడా కొంతమంది ఒక ఇద్దరు సోల్జర్స్ అండి, వాళ్ళు ఒక పాస్ నుంచి చైనా వాళ్ళు 600 మంది అంతమంది లేపారు. ఇద్దరే. ఒకడు దాంట్లో మెయిన్గా శతాంక్ సింగ్ రాథోడ్, మేజర్ శతాంక్ సింగ్ రాథోడ్. ఆయన ఒక్కడు ఆపేశాడు ఒక 2-3 రోజుల పాటు. దాంతో వాళ్ళకి చైనా వాళ్ళు ఏదో పెద్ద ఆర్మీ ఉందని పైన అంటున్నారు అనుకుంటే పాపం వాళ్ళకి ఫుడ్ సప్లై ఇచ్చే ఆడపిల్లలు పట్టుకుని వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇద్దరు మేకలు కాసుకునే పిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళు పైన యుద్ధం చేస్తారు మన సోల్జర్స్ అని చెప్పి వాళ్ళకి ఫుడ్ సప్లై చేశారు క్యారీలతో. ఒక సోల్జర్ పాపం ఈ శతాంక్ సింగ్ రాథోడ్ వాళ్ళు ఏం చేసేవారంటే, చైనా వాళ్ళు చంపేసేవారు. చంపేసిన తర్వాత వాళ్ళు పారిపోయారు కదా. పారిపోయినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న గన్స్, అమ్యునిషన్ అంతా కలెక్ట్ చేసుకున్నారు. అది ఒక్కొక్క పార్ట్లో పెట్టి వీళ్ళు కొనమే ఉండరు, కింద నుంచి పాస్లోంచి వెళ్ళారు చైనాడు. సో అలాగే 2 రోజులు ఆపేశారండి, చాలా మంది చంపేశారు. చైనా వాడు ఏమంటున్నాడు, పెద్ద బెటాలియన్ నిలిపేశాడు, మనకు నెహ్రూ మన ఒప్పందం ప్రకారం ఉల్లంఘించాడు ఒప్పందాన్ని. యాక్చువల్గా నెహ్రూ మన ఆర్మీ వాళ్ళు ఏం చెప్పారంటే, రిటర్న్ అయిపోయి అక్కడ ఎవరు ఉండొద్దు, వెనక్కి వచ్చామండి. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము 10 మంది 20 మంది ఉన్నాం, మేము ఆపలేమని మన వాళ్ళు మెసేజ్ పెడితే వద్దు మీరు వచ్చేయండి వెనక్కి అని చెప్పేసి, మీకు అమ్యునిషన్ ఇవ్వం, ఫుడ్ ఇవ్వం అని చెప్పేసి ఈ మన ఇండియన్ ఆర్మీ చెప్పింది. దాంతో వీళ్ళు డిసైడ్ చేశారు, మనం అయితే ఉందాం ఆపేద్దాం అనుకుని పాపం అందరూ 10 మంది 15 మంది మొత్తం పెట్టాలని చెప్పారు. ఇద్దరు వెళ్ళారు లాస్ట్కి. ఆ లాస్ట్లో ఒకడు ఇంకోసం కూడా చచ్చిపోయాడు. ఒక్క శతాంక్ సింగ్, మేజర్ శతాంక్ సింగ్ ఒకడే వెళ్ళాడు. ఆయన పెట్టుకుని చాలాసేపు ఆ కింద నుంచి వెళ్తున్న పాపం ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని పడుతున్నారు చైనా వాళ్ళు.
పట్టుకుని ఏంటి సంగతి అంటే ఎంతమంది ఉన్నారంటే వాళ్ళు టార్చర్ చేస్తే ఒక పిల్ల పాపం కొండ మీద దిగి చచ్చిపోయింది. ఇంకో పిల్ల చెప్పేసింది ఒకడే ఉన్నాడు పైన. దాంతో వీళ్ళు ధైర్యంగా వెళ్ళిపోయి ఆయన తలకాయ తీసి పట్టుకెళ్ళిపోయారు. కోపం, అంత కోపం. తర్వాత ఇచ్చారు అనుకోండి స్వతంత్ర సింగ్ గారి తలకాయ. సో ఈ ఇంత వీరులు ఉన్న మన దేశానికి ఈ రక్షణ మనవాడే, మన సోల్జర్స్ ఎక్స్ట్రాడినరీ వ్యాలర్, వాళ్ళ ధైర్య శాస్త్రాలు మామూలుగా ఉంటాయి. సో అంచేత ఇలాంటి చాలానే మనం బయటికి రానివారు, చెప్పుకోరు. మన హిస్టరీ బుక్లన్నీ కూడా మన హిందూ సోల్జర్స్ చేసిన వాళ్ళు చూపించిన ప్రతాపాన్ని అక్కడ చెప్పరు బయటికి. అంతసేపు సాయిబులు వాళ్ళు ఆడవాళ్ళ మీద ప్రతాపం, ఆడవాళ్ళు ఈ రజాకారులు వీళ్ళంతా కూడా ఆడవాళ్ళు పిల్లల మీద ప్రతాపం తప్ప సరైన సోల్జర్ కనబడితే వాళ్ళు పాకిస్తారు తాకుడిచి. ఈ హమాస్ మన అక్టోబర్ 7th అదే కదా జరిగింది. సోల్జర్స్తో యుద్ధం చేయలేరండి. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు తాట తీస్తున్నారు అటు ఇజ్రాయెల్ సోల్జర్స్తో యుద్ధం చేయలేక ఆడవాళ్ళు పిల్లలు చిన్న పిల్లలు నరికేశారండి దొంగలు. చిన్న పిల్లలు 70 మంది టాడ్లర్ అంటే 3 ఏళ్ల లోపల పిల్లలు ఇప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న పిల్లల్ని 70 మందిని నరికేశారండి. వాళ్ళు మనుషులా రాక్షసులా మీరే నిర్ణయించండి. నేనైతే వాళ్ళు మనుషుల కింద జవాబుదారులకు రారు నేను అంటాను. అలాంటి వాళ్ళని ఎలాగైనా మీరు రాక్షసులాగే చూడాలి, అలాగే శిక్షించాలి. అంతేత హమాస్ వాళ్ళని చంపడానికి పాలస్తీన్ మధ్యలో వీళ్ళు దూరిపోయినా సరే తప్పదండి. మరి కొలెటరల్ డ్యామేజ్ ఉండొచ్చు. ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అప్పచెప్పాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు అదే రాక్షస ప్రవృత్తితో ఉన్నవాళ్లే, లేకపోతే వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇస్తున్నారు? వాళ్ళ మధ్యలో ఎందుకు ఉండేస్తున్నారు? వాళ్ళందరూ 100 మంది ఉంటారు, 5-6 టెర్రరిస్టులు ఉంటారు. వాళ్ళు చితకబాది బయట పండరా మీరంటే పోయినరా అలా చేయరు, ఎందుకంటే వాళ్ళకి సాఫ్ట్వేర్. సో ఈ రాక్షసత్వం ఉన్న వాళ్ళని రాక్షసత్వంతో కొట్టాలి. హ్యూమన్ రైట్స్ ఉండకూడదు వాళ్ళకి. హ్యూమన్ రైట్స్ ఈజ్ ఓన్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, అంతేగాని రాక్షసులకి హ్యూమన్ రైట్స్ ఉండకూడదు. అది తేల్చారు ప్రపంచం మొత్తం. సరే, ఇప్పుడు ఏమైంది? మన చైనా తాలూకు జిన్పింగ్ వెళ్తే వాళ్ళ చైనా తాలూకు మెసేజ్ అలా పనిచేసి దాంతో మీకు అర్థమైపోయింది ఇప్పుడు ఎలా ఉంటుందో చైనా తాలూకు భావజాలం. వాళ్ళు వార్ అంటే వాళ్ళకి భయం. మీకు మన బార్డర్లో కూడా మీరు చూసారు లేదు, కర్రలు బెల్టులు లేకపోతే బల్లెలు పెట్టుకుని తెలవడం తప్ప మాకు గన్స్ అంటాడు. గన్ అంటే భయం. అదేం దేశం, అదే అగ్రిమెంట్. గన్ అంటే భయం అయితే నువ్వు ఎందుకు రావు ఆ దేశం? నీ సోల్జర్ ఇది నీకు. సరే అదండి. ఇప్పుడు చైనా చైనా మనకి ఈ మన బద్ధశత్రువు అయిన పాకిస్తాన్కి మంచి మంచి ట్యాంకులు సప్లై చేసింది. ఆ ట్యాంకులు మరి నీళ్లతో పరిగెడతాయో పాలతో పరిగెడతాయో తెలియదు, కానీ వాటి వల్ల పాకిస్తాన్కి చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే 4 ట్యాంకులు 5 ట్యాంకులు వాళ్ళు కలిపి కొలాబరేషన్లో తయారు చేశారు. సప్లై అంటే వాళ్ళంతా ఎక్విప్మెంట్ పంపించేవాడు చైనా వాళ్ళు, వీళ్ళు అసెంబ్లీ చేశారు. సో సెన్సార్స్ ఉంటాయి దాంట్లో, క్యానన్ లాగా ఉంటాయి కదా. ట్యాంక్ అంటే మీకు పెద్ద క్యానన్ ఉంటుంది, దాంట్లో మీరు గుండు ఇక్కడేస్తే ముందుగా. ఇప్పుడు ఏమైంది, గుండు పెడితే రివర్స్లో కొట్టిందంట. రివర్స్లో కొట్టి వెనకాలకు వచ్చిన పాకిస్తాన్ కూడా చంపేసి, దాంతో వీళ్ళు చైనా వాడితో సంప్రదిస్తే ఏంటో వెనక్కి వస్తాను, క్యానన్ బాల్స్ వెనక్కి తంతున్నాయి, మామూలు చంపేస్తున్నాయి అంటే వాడు అన్నట్టు లేదు, ఆ సెన్సార్ ఏదో రివర్స్లో బిగించి ఉంటాయి, మీరు మళ్ళీ పంపిస్తాను కంగారు పడకండి అని చెప్పి కొత్త సెన్సార్స్ పంపించేస్తారట, రిపేర్ చేస్తారు. అదండి మన చైనీస్ ఎక్విప్మెంట్, పాకిస్తానీ ట్యాంక్స్ తాలూకు ఉదంతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.